ఆయన రెక్కల కష్టం మీద 2 సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఆయన చేయడం జరిగింది. మరి అటువంటి రాజశేఖర రెడ్డి గారికి మీరు ఏం బహుమతి ఇస్తారని అడుగుతా ఉన్నా. ఏది షర్మిల మాట్లాడినా నా తండ్రి కష్టం మీదే కాంగ్రెస్ వచ్చిందంటది, భార్య మాట్లాడినా మా ఆయననే తీసుకొచ్చిండు కాంగ్రెస్, లేకపోతే కాంగ్రెస్ పూర్తిగా ఫినిష్ అయ్యే టైంలో ఆయనే తెచ్చిండంట. మరి అంత పెద్ద స్టార్ అట్రాక్షన్ మనిషి 84లో ఎందుకు రాలేదండి? 83లో ఛాన్స్ నేనే కదా రాజీవ్ గాంధీకి చెప్పి ఆయనకు అవకాశం ఇచ్చిన. 84లో పార్లమెంట్ పోయింది, 85లో అసెంబ్లీ పోయింది. అంటే ఆయనకు లెక్కలు బాగా తెలుసు. లెక్కలు ఆయనకు బాగా తెలిసినంతగా మరి రాజశేఖర రెడ్డి గారికి తెలియదు. రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు ఆయన దగ్గర ఉండేది పంచడము ఇవ్వడమే తెలుసు. ఆయనకు దాచుకోవడం దోచుకోవడం అట్లాంటి రాజశేఖర రెడ్డి గారికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి అమ్మా నీ కొడుకు ఆస్తులు కనిపిస్తున్నాయి, బెంగళూరులో కనిపిస్తున్నది, హైదరాబాద్ లో కనిపిస్తుంది, అన్ని దగ్గర ఆస్తులు ఉన్నాయి. రెడీమేడ్ కనిపించే ఆస్తులు, స్థిరమైన ఆస్తులు కనిపిస్తున్నాయి. ఏడికెళ్ళి వచ్చినాయి నీ కొడుకు దగ్గర? ఆరోపణలు ఉండొచ్చు, ఆరోపణలు వేరు, ఆస్తులు వేరు.